ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని ఆశ్చర్య కార్యాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవుని ఆశ్చర్య కార్యాలను ధ్యానించి మనం ఏం చేయాలంటే దేవునిని బాగా స్తుతించాలి. దేవునిని ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి గణపరుద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ ఉపదేశ మార్గమును నాకు బోధించుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను దేవుని భక్తుడు ధ్యానించాలనుకుంటున్నాడు. ఎక్కడ ధ్యానిస్తాడు? దేవుని వాక్యంలోనే దేవుని ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. దేవుడు సృష్టిలో చేసిన కార్యాలు, ఇశ్రాయేలీయులకు చేసిన కార్యాలు ధ్యానిస్తాను అంటున్నాడు. మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఉంటాయి, ఆశ్చర్య కార్యాలు. యాక్చువల్గా మనం పాపులం, కానీ ఇప్పుడు పరిశుద్ధులం అయ్యాం. ఇది గొప్ప ఆశ్చర్య కార్యం. ముందు మనము ఒక పూట తినడానికి కూడా ఆహారం లేని రోజులు ఉండేవి, కానీ ఈరోజు సమృద్ధిగా బ్రతుకుతూ ఉన్నాం. ఇది ఒక అద్భుత కార్యం. ముందు ఏమీ లేకుండా మన జీవితంలో మనం బ్రతికే వాళ్ళం, ఇప్పుడు ఆశీర్వదింపబడ్డ వారంగా మనం మారిపోయాం. ఇది ఒక ఆశ్చర్య కార్యం. అంతేకాకుండా ముందు ఆరోగ్యంగా ఉండాం, కానీ చనిపోవాల్సిన వారం, భయంకరమైన ప్రమాదాల్లో, యాక్సిడెంట్లో, వ్యాధుల్లో మరణించవలసిన వారము, కానీ ఆఖరి నిమిషంలో దేవుడు బ్రతికించాడు. ఇది ఒక అద్భుత కార్యం మన జీవితంలో. పాపం పోవడం ఒక అద్భుత కార్యం. దేవుడు మనకు పరిశుద్ధాత్మనివ్వడం ఒక అద్భుత కార్యం, ఒక మిరకల్. యేసుక్రీస్తు మన కొరకు చనిపోవడం ఒక అద్భుతం. తిరిగి లేవడం ఒక ఆశ్చర్య కార్యం. జన్మించడం ఒక ఆశ్చర్య కార్యం. తిరిగి రావడం ఆశ్చర్య కార్యం. కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. ఆశ్చర్య కార్యాలు ధ్యానించేదను అనే దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించి దేవునిని ఎంతగానో స్తుతిద్దాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. మహోన్నతమైన నీ ప్రభావమును, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. దేవుని ప్రభావమును మనం ధ్యానించాలి. దేవుని ప్రభావం మనుషులలో ఎలా ఉంది, మన కుటుంబంలో ఎలా ఉంది, మన సంఘములో ఎలా ఉంది, దేవుని వాక్యములో, గ్రంథములో ఎలా ఉంది, మన జీవితంలో ఎలా ఉంది అనేది ధ్యానించెదను అంటున్నాడు. ఎక్కడ ధ్యానిస్తాడు? దేవుని వాక్యంలో ధ్యానించాలి, ఉపదేశంలో ధ్యానించాలి. దేవుని సేవకుని ద్వారా దేవుడిచ్చే ఉపదేశంలో నువ్వు ధ్యానించాలి. దేవుని మహాప్రభావమును ధ్యానించాలి. ధ్యానించినప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు, దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది, దేవుని నియమ నిబంధనలు అర్థమవుతాయి. దేవుని రాజ్యానికి మనం వెళ్తాం ఆయన చిత్తాన్ని కనుగొన్నప్పుడు. రెండవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మొదటిది దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ధ్యానించేదను అంటున్నాడు. రెండవది చూసినట్లయితే కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 2వ వచనము. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ధ్యానించడం మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్య కార్యాలను కుటుంబంలో సంభాషణ చేయాలి, సంఘంలో సంభాషణ చేయాలి, ఇతరులతో నువ్వు సంభాషణ చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని ఆశ్చర్య కార్యాలను బట్టి సంభాషణ చేయడం మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునిని స్తుతించే వ్యక్తివై, ఆరాధించే వ్యక్తిపై ఉండాలి. మొదట ధ్యానించాలి. ధ్యానించిన తర్వాత నీ కుటుంబంలో సంభాషణ చేయాలి దేవుని ఆశ్చర్య కార్యాలను బట్టి. నీ జీవితంలో బైబిల్లో వ్రాయబడిన దేవుని ఆశ్చర్య కార్యాలను గురించి, నీ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, నిన్ను దేవుడు ఎలా రక్షించాడో, నీ కన్నీళ్లు ఎలా తుడిచాడో, నిన్ను దేవుడు ఎలా ఆదరించాడో, మరణం నుండి ఎలా విడుదలిచ్చాడో, పాపం నుండి ఎలా విడుదలిచ్చాడో, రోగం నుండి ఎలా విడుదలిచ్చాడో నువ్వు ధ్యానించాలి. రెండవది ఇతరులకు సంభాషణ చేయాలి. అంతేకాకుండా పాటల ద్వారా ఆయనను స్తుతించాలి. ఇక మూడో విషయాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము. నిర్గమకాండము 13వ అధ్యాయము
నిర్గమాకాండము 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ వచనం నుండి 15వ వచనం వరకు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇక మీదట నీ కుమారుడు ఇవి ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాటిని చూచి బాహుబలము చేత యెహోవా దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను, ఫరో మనలను పోనీయకుండెను, మనస్సును కఠినపరుచుకొనగా యెహోవా మనుషులను తొలి సంతానమేమి జంతువులనేమి సంతానమేమి ఐగుప్తులోని తొలి సంతానమంతయు సంహరించెను. ఈ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానమును వెల ఇచ్చి విడిపించుదును. దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, నిన్ను రక్షించిన విధానాన్ని బట్టి నీకెంతో మేలు చేసి ఉన్నాడు. నువ్వు కృతజ్ఞతగా ఏం చేయాలంటే ఇక్కడ సమర్పించుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీయుడు అంటున్నాడు, నేను అర్పించేదను జ్యేష్ఠపుత్రుణ్ణి. మరి నువ్వేం అర్పిస్తావు? ఆయన బలిని కోరువాడు కాదు, విరిగి నలుగున మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. కుటుంబముగా మీరు దేవునికి సమర్పించుకోండి, దేవుని కొరకు సమర్పించుకొని సేవ చేయండి, మందిరంలో పరిచర్య చేయండి. నువ్వు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా దేవునికి సమర్పించుకొని దేవుని పనిలో మీరు ఉండండి. సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. మొదటిది దేవుని ఆశ్చర్య కార్యాలను, నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను, గ్రంథంలో వ్రాయబడిన దేవుని ఆశ్చర్య కార్యాలను, మహిమను నువ్వు ధ్యానించాలి. రెండవది సంభాషణ చేయాలి. మనం సమాజంలో, కుటుంబంలో, సంఘములో. మూడవది సమర్పించుకోవాలి. దేవుడు నీకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా, ఏమి చలనము లేని వాడిగా నిర్జీవమైన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఇన్ని అద్భుతాలు చేస్తుంటే నీ కళ్ళు తెరవబడాలి. నువ్వు సమర్పించుకోవాలి నీ జీవితాన్ని దేవునికి. సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నాలుగో విషయం మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం మనం చూసినట్లయితే, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందస్సము నెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. ఆ యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. దేవుని ఆశ్చర్య కార్యాలను నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నిన్ను ఎలా రక్షించాడు, నిన్ను ఎలా తప్పిస్తున్నాడు, దేవుడు నీకు ఎలా పరిచయం అయ్యాడు, ఆయన ఎలా నడిపిస్తున్నాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, సృష్టి ప్రారంభము మొదలుకొని చేసిన ఆశ్చర్య కార్యాలు, నీ జీవితంలో ఆయన చేసిన రక్షణ అనే ఆశ్చర్య కార్యం నువ్వు ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదట ధ్యానించాలి, రెండవది సంభాషించాలి, మూడవదిగా నువ్వేం చేయాలంటే సమర్పించుకోవాలి, నాలుగవదిగా ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమిత్రుడా, మర్చిపోకూడదు. మతి మరుపు రావద్దు నీకు అస్సలు. దేవుడు చేసిన కార్యం జ్ఞాపకమే ఉండాలి. జ్ఞాపకం లేకపోతే ప్రమాదం. జ్ఞాపకం లేకపోతే దేవుడు నీకు గుర్తుండడు. దేవునికి దూరం అయిపోతావు, ఎక్కడికో సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోతావు. దేవుడు జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు మోకరించి. ప్రతిరోజు నీకు దేవుడు మొదటి ప్రాధాన్యత అయితే దేవుని వాక్యాన్ని చదువుతావు. ప్రతిరోజు దేవుడు నీకు జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని చదువుతావు, ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తావు, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు స్తుతిస్తావు, ఆరాధిస్తావు, పాటలు పాడతావు, సమర్పించుకుంటావు. ఇక 5వ విషయాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 71వ వచనము, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 17వ వచనము, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 17వ వచనము. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వచ్చితివి. దేవుని ఆశ్చర్య కార్యాలను గూర్చి, సంఘములో దేవుని శక్తిని బట్టి, దేవుని బాహుబలమును గూర్చి, దేవుని అభిషేకమును గూర్చి, ఆయన శిలువ మరణమును గూర్చి, ఆయన ఇశ్రాయేలీయులకు చేసిన ఆశ్చర్య కార్యాలను గూర్చి, ఆయన ఎలా సృష్టించాడో ఆశ్చర్య కార్యాలను గూర్చి, ప్రతి నేషన్లో ఆయన చేసిన అద్భుతాలను గూర్చి దేవుని గ్రంథంలో ఉంది. దేవుని సేవకులు బోధిస్తూ ఉన్నారు. వాటిని మీరు ఆశ్చర్య కార్యాలను బట్టి
దేవునిని స్తుతిస్తూ ఉండండి. ఇప్పటికీ అనేక ఆశ్చర్యకార్యాలను గురించి మీరు విన్నారు, కానీ స్తుతించే అనుభవంలో ఉండాలి. మనం వింటున్నారు ప్రతి ఆదివారం, కానీ దేవునిని ఘనపరిచే అనుభవంలో ఉండాలి. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు యేసుక్రీస్తు నామంలో జరుగునుగాక. మీ జీవితమే ఒక ఆశ్చర్యకరముగా ఉండునుగాక. దేవుడు చెయ్యునుగాక. దేవుడు మహిమ, ఘనత, ప్రభావము పొందుకొనుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.